ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్నికల ప్రచారానికి కార్యకర్తగా వెళ్తే తనని లొంగ తీసుకొని బెదిరింపులకు పాల్పడి వంచాడు. ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్మెయిల్లకు పాల్పడుతున్నాడంటూ ఓ ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన కామెంట్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆ బాధితురాలు మనతో పాటు ఉన్నారు. ఎవరు ఆ ఎమ్మెల్యే, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు? తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ ఆదిమూలం గారు. అతను గత 3 నెలలుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నా మొబైల్ నెంబర్ తీసుకుని నాకు కాల్స్ చేస్తూ నువ్వు నాకు లొంగవలసిందేను, లేదంటే మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని అందరినీ నేను హత్య చేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. నేను ఎవరికి చెప్పుకోలేక నేను వెళ్ళి అతనికి లొంగడం జరిగింది. ఇదే ఆస్కారంగా తీసుకుని ఆయన పదే పదే నన్ను రమ్మని చెప్పి పిలిచేవాడు. సరే ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడేదాన్ని. నైట్ టైంలో 1-12 గంటలకు కూడా నాకు కాల్ చేసే వ్యక్తి. ఇది గమనించిన నా భర్త గారు ఓ రోజు చూసి నన్ను చాలా బాధ పెట్టి నా మొబైల్తో సహా అన్నీ ఇంచేసి నన్ను చాలా బాధ పెట్టాడు. డివోర్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ నా భర్త గారు నన్ను ఇలా ఈ కామాంధుడి దగ్గర నుంచి చాలామంది అమ్మాయిలు బలైపోతున్నారని నన్ను కాపాడు కొరకు మరియు సత్యవేడ్ నియోజకవర్గ ప్రజల్ని మహిళలను కాపాడు కొరకు మేమిద్దరం కలిసి డిసైడ్ తీసుకొని పెన్ కెమెరా ద్వారా అతని రాసనీళ్ళని రికార్డ్ చేసి బాబు గారికి తెలిపి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇకపై మన తెలుగుదేశం పార్టీలో ఉండకూడదని చెప్పి మేము దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు మరి చంద్రబాబు నాయుడుకు. ఆ తర్వాత ఏదైనా యాక్షన్ ఉందా? మళ్ళీ మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మరి ఈ మీ ఆవేదన తెలపడానికి గల కారణం ఏంటి? మేమైతే పార్టీకి పంపామండి, మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో మళ్ళీ మాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువయ్యాయి. మమ్మల్ని రక్షించు కొరకు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగిందండి. అంటే ఈ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంటే మీకు ఎప్పుడు పరిచయం, ఎలా పరిచయం, ఆ పరిచయం కాస్త ఇటువంటి పరిస్థితికి ఎలా దారితీసింది? మరి ఏంటంటే నేను తెలుగుదేశం అంటే నాకు అభిమానం సార్. తెలుగుదేశం ఎలక్షన్లప్పుడు నేను క్యాన్వాస్ చేసినప్పుడు పరిచయం అండి ఆయన నాకు. పరిచయం అయిన తర్వాత నా నెంబర్ ఆయన దగ్గర ఉండేది. ఆ నెంబర్ ద్వారా నాకు స్టార్టింగ్లో చెల్లెమ్మ అంటూ ఫోన్ చేసేవాడు. మళ్ళీ వాట్సాప్ కాల్స్ చేయాలని నన్ను డిమాండ్ చేసేవాడు. నేను అన్నిటినీ పట్టించుకోలేదు. మళ్ళీ బ్లాక్మెయిల్ నాకు జరిగిన తర్వాత ఆ బ్లాక్మెయిల్ నుంచి నేను ఎవరికి చెప్పుకోలేక నేను లొంగాల్సింది వచ్చింది. అంటే మొదట చెల్లెమ్మ అని మాట్లాడేవాడు, ఆ తర్వాత ఎందుకు ఆ పరిస్థితి దాకా తీసుకొచ్చాడు మిమ్మల్ని? మరి అతను నేననే కాదు సార్, ఇలాంటి మహిళలు ఎందరో బలైపోయి ఉన్నారు. అతనికి మహిళలు అంటే అతనికి చాలా ఇష్టం. మహిళలపై ఇప్పుడు కూడా తను ఏ మీటింగుల్లోని వెళ్ళినప్పుడు మహిళలు తన వెనక ఉంటే తన చేత్తో మహిళల్ని భ్రష్టుల్ని తను తాకుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని అలాగే చేస్తారు మీటింగ్లలో కూడా. అది సార్ అతని పరిస్థితి. మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఇలాంటి ఎమ్మెల్యే టీడీపీకి ఒక చీడ పురుగని, ఇలాంటి ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎక్కడ ఉండకూడదని. మీ పైన మిమ్మల్ని బలాత్కారం చేయడము ఇవన్నీ కూడా ఎన్నిసార్లు చేశాడు? అంటే ఎక్కడెక్కడ చేశాడు? ఎట్లా బెదిరింపులకు పాల్పడ్డాడు? ఏ ఏరియాలో? అంటే తిరుపతిలోనా? ఎక్కడ జరిగింది అసలు అంతా? తిరుపతి భీమాస్ ప్యారడైస్లో అండి. అవునండి, ఎప్పుడు అక్కడ ఉండే అతను లాస్ట్గా రికార్డ్ చేసింది వచ్చి ఆగస్టు 10వ తారీఖు 1:30 తెలుస్తుందండి. అంటే అక్కడికి వచ్చాక ఎవరైనా ఉండేవాళ్ళ? కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఉండేడా? పిలిచే ముందు అంటే ఏం చెప్పేవాడు, ఎలా పిలిచేవాడు? మరి పిలిచేవాడు అంటే నేను రూమ్ నెంబర్ 105, 109 ఇలాంటి నెంబర్స్ చెప్పి ఇక్కడ ఉన్నానమ్మా రా అని చెప్పేవాడు. అక్కడికి నేను వెళ్ళేటప్పటికి ఎవరు ఉండరు. నేను లోనికి వెళ్ళేదాన్నండి. లోనికి వెళ్ళిన తర్వాత నన్ను అరాచకంగా, తను శాడిజంగా, తను గోడకేసి కొడుతూ నన్ను ఆనందించేవాడండి. ఇవన్నీ మీ భర్తకు ఎలా తెలిసింది? ఆ తర్వాత మీ భర్త కావచ్చు, మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి మన సపోర్ట్ ఉందా, లేకపోతే వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా? అసలు ఏం చెప్తారు? నా భర్త గారికి నేను చెప్పుకోలేదండి. ఈ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేయడం ద్వారా పదే నేను కట్ చేస్తా ఉన్నా కూడా పదే చేసేవాడు. సైకోలాగా ప్రవర్తించేవాడు. అలాంటప్పుడు నా భర్త గారు ఎందుకైతే ఎమ్మెల్యే ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాల్సింది వచ్చింది, ఎందుకైతే చేస్తున్నాడు అని చెప్పి ఓ రోజు నన్ను సావగొట్టడం, మొబైల్ కూడా ఇంచేశాడండి. ఇంచేసిన తర్వాత ఏం జరిగింది ఏంటి చెప్పాలని చెప్పి 2 రోజులు నన్ను చాలా అరాచకం చేసి మా ఆయన డివోర్స్ తీసేసుకుంటానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో
నేను అన్నీ మా ఆయనకి చెప్పడం జరిగింది. మా ఆయన 2 days దాకా నా కంట్రోల్లో లేక మళ్ళీ నా కంట్రోల్లోకి వచ్చి ఎందుకులే ఇలా చాలా మహిళలు బలైపోతున్నారు, ఎలా అయినా ఈ కామాంధుని దగ్గర నుంచి మనం రక్షణ కోరాలి, రక్షించబడాలి. అంటే ఇప్పుడు పార్టీకి టీడీపీ పార్టీకి మీరు కంప్లైంట్ చేసి అంటున్నారు, ఎటువంటి యాక్షన్ అంటున్నారు, మరి పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారా, మీరు ఎటువంటి ఇప్పుడు డిమాండ్స్ చేస్తున్నారు? సో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి కంప్లైంట్ చేసినా అతని మీద యాక్షన్ ఉండదండి, మమ్మల్ని యాక్షన్ తీసుకుంటారు. సో అందువలన డైరెక్ట్గా మేము మీడియాకి వచ్చామండి, మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం. అంటే మీలాంటి మహిళలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ కోనేటి ఆదిమూలం బాధితులంతా కూడా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? ఆయనకు సంబంధించి ఇంకా ఎటువంటి అరాచకాలు చేస్తుంటారు? ఈరోజు నేను వచ్చానండి, రేపటి నుంచి మొదలవుతుందండి. ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్కరుగా బయట వస్తారండి. అంటే ఇప్పుడు ఇప్పటికే మీరు ఈ కంప్లైంట్ చేసినట్టు అతనికి తెలిసే ఉంటుంది, అక్కడ టీడీపీ ఆఫీస్లో కూడా ఇచ్చామంటున్నారు. సో ఆ తర్వాత ఈ కంప్లైంట్ తర్వాత బెదిరింపులు ఎలా ఉన్నాయి, ఏమైనా థ్రెటనింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయండి. నా ఇంటి దగ్గర ఒక 4-5 మంది వచ్చి నన్ను వెతకడము, ఆ ఎమ్మెల్యే పిలుస్తూ ఉన్నాడు రా అని చెప్పి పిలవడము అన్నీ జరుగుతుందండి. మేము భయపడి మేము ఇక్కడికి వచ్చామండి ఈ మీడియాకి. అంటే ఈ తిరుపతికి వచ్చిన సమయంలోనే మిమ్మల్ని అక్కడికి రమ్మనేవాడా? అంటే ఈ మొత్తం ఎన్ని నెలల పాటు ఈ అరాచకం జరిగిపోయింది? లేదండి, నాకు కారు పంపించేవాడండి, కారు పంపించి కారులో రమ్మని చెప్పేవాడండి. ఎన్ని నెలల పాటు ఇదంతా జరిగింది? 2 months అండి. ఆ తర్వాత మీ ఇంట్లో తెలిసిపోయింది? తెలుసండి. తెలిసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నామండి మేము. అంటే కోనేటి ఆదిమూలం ఆ తిరుపతి హోటల్కైనా ఇంకెక్కడికైనా పిలిచేవాడా? అక్కడ ఎలాంటి మొత్తం పరిస్థితులు ఉండేవి? ఏదైనా భయాందోళనకరంగా ఉండేవా? ఎలా ఉండేది? లేదండి, ఇప్పుడు ఒక లేడీ, నేననే కాదండి, చాలామంది లేడీస్ భీమాస్ ప్యారడైస్కి వెళ్ళేవాళ్ళు. మీరు రికార్డ్స్ అన్నీ ఒకసారి వెళ్ళి సీసీ కెమెరాస్ కానీ చెక్ చేశారంటే రోజుకో అమ్మాయితో అతను ఎంజాయ్ చేసేవాడు, రోజుకో అమ్మాయి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉండేది. అక్కడ గన్మెన్స్ కానీ పిఎస్ కానీ ఎవరిని పెట్టేవాడు కాదు. వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసిన తర్వాత పంపించేసిన తర్వాత అతను పిలిపించుకునేవాడండి. అంటే మీకు ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చేవాడా అప్పుడు? ఆ సమయంలో ఎట్లాంటి ఏదైనా మాట్లాడేవాడా? లేదండి, ఓన్లీ అతనిది యాక్షన్ మాత్రమే ఉంటుందండి. అంటే మిమ్మల్ని ఫస్ట్ స్టార్టింగ్ పరిచయం తర్వాత ఎట్లా రమ్మని చెప్పాడు, ఎందుకు రమ్మని చెప్పాడు, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆయన దగ్గరికి? నార్మల్గా అయితే మనం ఒక కార్యకర్తకు ఏదో ఒక వర్క్లు ఉంటాయి కదండి, మనకి ఏదో చేసుకోవాలని, సార్ మాకు ఇది చేయండి అది చేయండి అని అడుగుతాం కదండి. మా ఊర్లో కరువు పనులని అది ఇది అడుగుతాం కదండి. అలా అడిగినప్పుడు నేను చేస్తానులేమ్మా, నువ్వు వచ్చామంటే నేను లెటర్ ప్యాడ్లు ఇస్తాను అలా చెప్పి నన్ను అక్కడ రమ్మన్నాడండి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఎవరిని ఏం కోరుతున్నారు? నేను ఒకటే బాబు గారికి కోరుతున్నానండి, ఇలాంటి నీచమైన ఎమ్మెల్యే ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి ఇన్ని రోజులు చాలా గొప్ప పేరుండేది. ఈరోజు ఇటువంటి చీడ పురుగుల వల్ల పేరు పోతుంది. ఇలాంటి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మా లాంటి మహిళలకి న్యాయం చేయాలని బాబు గారిని ఒకటే కోరుకుంటున్నానండి. నా పేరు లక్ష్మి అండి, సత్యవేడు అండి, సత్యవేడు నియోజకవర్గం. ఇది చూస్తున్నాం కదా బాధితురాలి ఆవేదన. అయితే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అరాచకాలన్నీ అంతా ఇంత కావు. పార్టీ కార్యకర్తలుగా వచ్చినటువంటి ప్రతి మహిళ పైన ఇదే విధంగా ఆయన అనుచిత ప్రవర్తన కావచ్చు, ఆ తర్వాత బలాత్కారం చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటాడు. అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఒక హోటల్కి పిలిపించుకొని అక్కడ ఇటువంటి అరాచక కార్యక్రమాలు చేస్తున్నాడు. సో ఇప్పటికైనా కూడా టీడీపీ పార్టీ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా చెప్తున్నారు. సో ఎమ్మెల్యే నుంచి ఇప్పటికే థ్రెటనింగ్స్ కాల్స్, బెదిరింపు కాల్స్ ఇవన్నీ కూడా రోజుకు 100లో వస్తున్నాయి. సో ఆయనకు సంబంధించినటువంటి రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా బయట పెడితే చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు అనేటువంటిది బాధిత మహిళ చెప్తుంది. సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అతని పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బాధిత మహిళ కోరుతుంది. విడుదల సతీష్ సాక్షి న్యూస్, హైదరాబాద్.